మన దేవుడు ఏంటో మనకు అర్థమైతే, మన దేవుని శక్తి ఏమిటో మనకు అర్థమైతే, మన దేవుణ్ణి దేనికి సరిసాటి చేయలేం, ఎవరితో సమానం చేయలేం. మనుషులను గూర్చి, భూమి మీద తను సృజించిన మనుషులను గూర్చి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. నెక్స్ట్, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వాళ్ళ చెడుతనమే గొప్పది అంటే, వాళ్ళ హృదయంలో ఆలోచనలు వస్తున్నాయి చూడండి, అవి ఎల్లప్పుడూ, ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కాదు, వారి హృదయంలో వచ్చే ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. మనల్ని సృజించినందుకంట తన హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎందుకా నేను ఈ నరులను సృజించానా, ఎందుకా ఈ నరులను నేను భూమి మీద ఉంచానా అని సంతాపము నొందాడంట. ఈ రోజున మంచి జాబ్స్ వచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారయ్యా నా నలుగురు పిల్లలు. కానీ వయసు గడిచే కొద్దీ వాళ్ళు స్థిరపడిన తర్వాత ఆ నలుగురు కుమారులు కలిసి అయ్యా 8 మంది అయ్యారు. ఆ 8 మంది మా ఇద్దరిని చూసుకోవటానికి, నన్ను నా భార్యను చూసుకోవటానికి వాళ్ళ వల్ల కావట్లేదయ్యా. ఈ నెల నువ్వు మా ఇంట్లో ఉండు, నెక్స్ట్ మంత్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండు, ఆ నెక్స్ట్ మంత్ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండు అని మమ్మల్ని భాగాలు చేసుకుంటున్నారయ్యా. కొన్నిసార్లు ఈ నెల మేము ఉండట్లేదు ఇంట్లో, వాళ్ళ ఇంట్లోనే ఉండు, వాళ్ళని చూసుకోలేక, వాళ్ళని హాస్పిటల్స్కి తిప్పలేక మేము ఉండలేదు, మేము ఊరు వెళ్ళిపోతున్నాము, మిమ్మల్ని చూసుకోవటానికి మా వల్ల కాదు, మిమ్మల్ని హాస్పిటల్కి మేము తిప్పలేము వాళ్ళు చెప్తూ ఉన్నారు. నలుగురు కుమారుల్ని కష్టపడి ప్రయోజకులు చేసి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే, ఈ రోజున ఆ నలుగురు కుమారులు మమ్మల్ని చూసుకోవటానికి లేదయ్యా. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందండి, వర్ణనాతీతం కదా, ఎవరికి చెప్పుకోలేరు కదా అలాంటి బాధ. సపోజ్ భార్య భర్త ఉన్నారనుకోండి, అయ్యా నా నా ఆ భర్త అంటాడు కదా, నా భార్య అడిగిందల్లా తెచ్చిచ్చానయ్యా, ఏది అడిగితే తెచ్చిచ్చా, నేను కష్టపడ్డా, నాకున్నా లేకపోయినా ఆమె ఆశ నేను తీర్చాలనే ఉద్దేశంతో వివాహమైనది మొదలుకొని అడిగినవన్నీ తెచ్చిచ్చానయ్యా. కానీ ఈరోజు నా వల్ల నాకు సంతోషమే లేదు, ఆమె వల్ల నా హృదయంలో ఎంత బాధ ఉందో అయ్యా నన్ను అర్థం చేసుకోలేక. అలాగే ఒక భార్య అంటది, నా కుటుంబం కోసం నేను ఎంత ప్రయాసపడుతూ ఉన్నానో, నా భర్త కోసం ఎంత ప్రయాసపడుతూ ఉన్నానో, చేసి చేసి శరీరంలో అన్ని భాగాలు అరుగుదలకు వచ్చేసాయి. అయినా ఈ వృద్ధాప్యంలో నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒక భర్తను గూర్చి భార్య ఎంత వేదన పడుతుందో, ఒక భార్యను గూర్చి భర్త ఎంత వేదన పడతాడు అని మనం ఆలోచిస్తే, ఆఖరిగా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. యేసయ్య ఎలాగుంటాడో తెలీదు, దేవుడేమో ఏది పిక్చర్ పెట్టుకోవద్దన్నాడు, ఏ ఫోటో పెట్టుకోవద్దన్నాడు అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఏదైనా యేసయ్యది ఒక ఫోటో ఇవ్వండి, మా ఇంట్లో మేము పెట్టుకుంటాము. చాలా మంది అడుగుతూ ఉన్నారు, మీ యేసయ్య ఎలా ఉంటాడు అని చెప్తే చెప్పండి. మన పోలిక చొప్పున మన స్వరూపమందు, అంటే యేసయ్య కూడా మనలాగే ఉంటాడు, ఆయన స్వరూపంలోనే మనల్ని చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుణ్ణి ఎరిగి దేవుని అద్భుత కార్యాలను చేసి కూడా మాటి మాటికి యెహోవాకు సంతాపము కలుగు చేశారంట, మహోన్నతుని మీద తిరగబడ్డారంట. దేవుడు చూశాడు 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 మాంసం 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 అని చచ్చిపోతున్నారు, తినండి ఎంత తింటారో, లేక లేక మాంసం వచ్చేసింది కదా, ఆ పూరేళ్ళంట తినేసి తినేసి ఇక్కడ దాకా వచ్చిందంట, అంగిటి దాకా తినేశారంట. చూశాడు 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 దేవుడు. ఎందాక చూస్తాడండి ఆయన? సంతాపం కలిగిస్తే పర్లేదులే, నా దేవుడు ఏమంటలేదు నన్ను, నా దేవుడు చాలా భరిస్తున్నాడు, ఏం చేయడు ఆయన అనుకుంటూ ఉన్నామేమో మనం కూడా. ఒకరోజు వస్తుంది, ఆ దేవుని ఉగ్రత దినమున తాళదగిన వాళ్ళు ఎవరండి? దేవుని ఉగ్రతలో మనం తట్టుకోగలమా? ఇశ్రాయేలీలు సనుగుతూనే ఉన్నారు, దేవుని కృతజ్ఞతలు చెల్లించలేదు వాళ్ళు. ఆ మాంసం ఇంకా ఇక్కడ ఉండగానే కొన్ని వేల మంది అక్కడికక్కడే అరణ్యంలో రాలిపోయారంట. మన దేవుడు ఏంటో మనకు అర్థమైతే, మన దేవుని శక్తి ఏమిటో మనకు అర్థమైతే, మన దేవుణ్ణి దేనికి సరిసాటి చేయలేం,
ఎవరితో సమానం చేయలేం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి చాలా క్లుప్తంగా, ఒక విధంగా షార్ట్ మెసేజ్ అనొచ్చు, చాలా క్లుప్తంగా చెప్పేసి నేను ముగిస్తా. మరి దైవజనులు ఎంతో అలసిపోయి వచ్చారు ఉదయం నుంచి. మరి అవనిగట్లో బైబిల్ కాలేజ్, మరి క్లైమేట్ ఒకటి, అంత దూరం ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ మీకోసం కొద్దిమంది ఉన్నా ఎంతమంది ఉన్నా నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఖచ్చితంగా ఆత్మీయ ఆహారం అందించాల్సిందే అంటూ పరుగు పరుగున దేవుని సన్నిధిలో వస్తారు. నేను అనుకుంటా, ప్రభా పగలంతా టీచింగ్ చేసి వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ ఇన్ని గంటల నుంచొని మాట్లాడటం అంతే చాలా, ఒక విధంగా చాలా ప్రెషరే అది. నీ దాసునికి సహకారంగా నన్ను కూడా వాడుకోయ్యా అని ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇది. మరి దేవునికి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నా. అలాగే దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నాకు ఎంతో మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. మీ అందరి ఎదుట ఇలాగ నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవటం నాకెంతో విలువైందిగా నేను భావిస్తూ ఉన్నా. ఇంకా ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఆదికాండము మైక్ దగ్గర ఉంచుకోండి. గబగబా చెప్పబడుతున్న వాక్యాలు చదివితే త్వరగా వాక్యాన్ని ముగించుకుందాం. 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అండి ఇటు చూస్తారు అందరూ. దేవుడు తన స్వహస్తములతో చేసుకున్న నరులను బట్టి ఒక రోజున అనుకుంటూ ఉన్నాడు, ఎంత ప్రశస్తమైన మాటలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వాళ్ళు చాలా గొప్పవారండి, ఆ ఇంటి వాళ్ళు చాలా గొప్పవారండి అంటాం మనం. చాలా గొప్ప మనసు కలిగిన వాళ్ళండి వాళ్ళు అంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, మనుషులను గూర్చి, భూమి మీద తను సృజించిన మనుషులను గూర్చి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. నెక్స్ట్, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వాళ్ళ చెడుతనమే గొప్పది అంటే, వాళ్ళ హృదయంలో ఆలోచనలు వస్తున్నాయి చూడండి, అవి ఎల్లప్పుడూ, ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కాదు, వారి హృదయంలో వచ్చే ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నా వ్యక్తిగత బైబిల్ స్టడీలో ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నా. ఈ వాక్యం దగ్గర నా మనసు ఆగిపోయింది. ఇంకా ముందుకు వెళ్లకుండా దీని గురించే ఆలోచిస్తూ ఉండగా దేవుడు దీని ద్వారా నాకు ఒక మెసేజ్ ఇచ్చాడు. సృష్టికర్తకు నీ వలన సంతాపమా లేక సంతోషమా? అదే టైటిల్ పెట్టే ఈరోజు నీ వాక్యానికి. సృష్టికర్తకు నీ వలన సంతాపమా లేక సంతోషమా? మనల్ని సృజించిన మన దేవుడు మనల్ని సృజించినందుకంట తన హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎందుకా నేను ఈ నరులను సృజించానా, ఎందుకా ఈ నరులను నేను భూమి మీద ఉంచానా అని సంతాపము నొందాడంట. అది మనకు అర్థం అవటానికి ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. సపోజ్ కొద్దిమంది తల్లిదండ్రులు ఉన్నారనుకోండి,
వారి బిడ్డల్ని బట్టి ఎంత బాధపడతారో. అయ్యా, నాకు 4 కుమారులు ఉన్నారయ్యా. ఆ 4 కుమారులను నేను కష్టపడి వాళ్ళని పోషించి పెద్ద చేసి, నేను పడరాని కష్టం అంతా పడి వాళ్ళని కష్టపడి నేను చదివించి ఈ రోజున మంచి ప్రయోజకులుగా చేశానయ్యా వాళ్ళని. ఈ రోజున మంచి జాబ్స్ వచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారయ్యా నా 4 పిల్లలు. కానీ వయసు గడిచే కొద్దీ వాళ్ళు స్థిరపడిన తర్వాత ఆ 4 కుమారులు కలిసి అయ్యా 8 మంది అయ్యారు. ఆ 8 మంది మా ఇద్దరిని చూసుకోవటానికి, నన్ను నా భార్యను చూసుకోవటానికి వాళ్ళ వల్ల కావట్లేదయ్యా. ఈ నెల నువ్వు మా ఇంట్లో ఉండు, నెక్స్ట్ మంత్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండు, ఆ నెక్స్ట్ మంత్ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండు అని మమ్మల్ని భాగాలు చేసుకుంటున్నారయ్యా. కొన్నిసార్లు ఈ నెల మేము ఉండట్లేదు ఇంట్లో, వాళ్ళ ఇంట్లోనే ఉండు, వాళ్ళని చూసుకోలేక, వాళ్ళని హాస్పిటల్స్కి తిప్పలేక మేము ఉండలేదు, మేము ఊరు వెళ్ళిపోతున్నాము, మిమ్మల్ని చూసుకోవటానికి మా వల్ల కాదు, మిమ్మల్ని హాస్పిటల్కి మేము తిప్పలేము, కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఉండండి. వీళ్ళు అంటారు కదా, మేమెక్కడ చూసుకుంటాం, గత నెలంతా వీళ్ళని చూసుకొని చేసి అలసిపోయాం. అది బటర్ఫ్లై వదిలేయండి ప్లీజ్. ఆ సీతాకోక చిలుకని ఏదో ఒక పెద్ద పురుగు వచ్చింది, చాలా అపాయకరం అన్నట్టు దాన్నే చూస్తున్నారు అందరూ. ఆ తల్లిదండ్రుల హృదయంలో బాధ ఇంతంత కాదనమాట. వాళ్ళు చెప్తూ ఉన్నారు, 4 కుమారుల్ని కష్టపడి ప్రయోజకులు చేసి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే ఈ రోజున ఆ 4 కుమారులు మమ్మల్ని చూసుకోవటానికి లేదయ్యా. ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందండి? వర్ణనాతీతం కదా, ఎవరికి చెప్పుకోలేరు కదా అలాంటి బాధ. ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ భార్య భర్త ఉన్నారనుకోండి. అయ్యా నా నా ఆ భర్త అంటాడు కదా, నా భార్య అడిగిందల్లా తెచ్చిచ్చానయ్యా, ఏది అడిగితే తెచ్చిచ్చా, నేను కష్టపడ్డా, నాకున్నా లేకపోయినా ఆమె ఆశ నేను తీర్చాలనే ఉద్దేశంతో వివాహమైనది మొదలుకొని అడిగినవన్నీ తెచ్చిచ్చానయ్యా. కానీ ఈరోజు నా వల్ల నాకు సంతోషమే లేదు. ఆమె వల్ల నా హృదయంలో ఎంత బాధ ఉందో అయ్యా, నన్ను అర్థం చేసుకోలేక. అలాగే ఒక భార్య అంటది, నా కుటుంబం కోసం నేను ఎంత ప్రయాసపడుతూ ఉన్నానో, నా భర్త కోసం ఎంత ప్రయాసపడుతూ ఉన్నానో, చేసి శరీరంలో అన్ని భాగాలు అరుగుదలకు వచ్చేసాయి. అయినా ఈ వృద్ధాప్యంలో నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఒక భర్తను గూర్చి భార్య ఎంత వేదన పడుతుందో, ఒక భార్యను గూర్చి భర్త ఎంత వేదన పడతాడో. మూడవదిగా చెప్పి ముందుకెళ్తా. ఒక సంఘ కాపరికి తల్లిదండ్రులు బిడ్డలంటే అర్థమైద్ది. శరీర సంబంధమైన బిడ్డలు తల్లిదండ్రులు గూర్చి అర్థమైనప్పుడు ఆత్మ సంబంధమైనది కూడా ఖచ్చితంగా అర్థమైద్ది. ఒక సంఘ కాపరికి సంఘంలో ఉన్న విశ్వాసులను బట్టి చాలాసార్లు ఎంత వేదనో, ఎంత సంతాపమో, ఎంత బాధో. ఆ తల్లిదండ్రులకున్న పిల్లలు ఒక వయసు వచ్చాక రాత్రంతా బయటే ఉండి పొద్దున్నే వచ్చిన తర్వాత, అరే రాత్రంతా రాలేదురా, ఎక్కడికి వెళ్ళావురా, కళ్ళ కొత్తులేసుకొని చూస్తా ఉంటది ఆ తల్లి. ఎక్కడికి వెళ్ళాడో వీడు కనీసం ఒక్క ఫోన్ చేయడు, ఫోన్ దగ్గర పెట్టుకొని ఉంచుంటది, కనీసం ఒక్క మాట అయినా నాకు చెప్తాడా వీడు, ఎక్కడికి వెళ్ళాడో ఏమైందో అనే టెన్షన్. రాత్రంతా నిద్రపోదీమా. పొద్దున్నే వచ్చాక అరే ఒక్క మాట చెప్పలేదు. నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది, నాకు ఎక్కడికో వెళ్ళా, నీకు చెప్పాలా ఏంటి అంటే, మీ హృదయం ఎలా ఉంటుంది తల్లిదండ్రులుగా? రాత్రంతా ఎదురు చూసి, అయ్యో నా బిడ్డ ఎక్కడున్నాడో, ఏమయ్యాడో, బండి మీద వెళ్ళాడు, ఏమన్నా అయిందా, ఏమైందా తెలీదు, చనిపోయాడా తెలీదు, ఉన్నాడా తెలీదు, ఎక్కడున్నాడా తెలీదు, లేదంటే ఫ్రెండ్స్తో ఏమన్నా చెడు అలవాట్లో ఉన్నాడు, ఏం తెలీదు. కానీ వచ్చి నీకు చెప్పాలా ఏంటి, ఎక్కడికి వెళ్తే అవన్నీ నీకు చెప్పాలా ఏంటి అంటాడు. తల్లిదండ్రులుగా మీ హృదయం ఎలా ఉంటుందండి అలాంటప్పుడు? ఎంత సంతాపమో, ఎంత బాధో కదా. అలాగే సంఘాన్ని బట్టి దైవజనులకు ఒక బాధ్యత ఉంటుంది. నా పిల్లలు వీళ్ళు
ఒక 2-3 నెలలు సంఘాన్ని మానేస్తాం మనం, సింపుల్గా అవలీలగా దేనికో ఏదో ఒకటి, ఒక సమస్యను బట్టి మానేస్తాం, వస్తాం, సింపుల్గా వెళ్ళిపోతాం, టచ్ మీ నాట్ అన్నట్టు. ఈ దైవజనులు ఏమైందా 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 ఒక్క మాట చెప్తే బాగుండు, వాళ్ళకి బాగోలేదా లేదంటే ఎటని వెళ్ళారా, సింపుల్గా వచ్చి వెళ్ళిపోతారు, కనీసం చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఏంటి ప్రతిసారి మేము మానేసిన ప్రతిసారి చెప్పాలా ఏంటి, చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు కదా. నీ పిల్లలు బాధ్యత రహితంగా ఉన్నప్పుడు నీ హృదయం ఎంత బాధపడుతుందో, అలాగే ఆత్మ సంబంధమైన తండ్రి కూడా బిడ్డల్ని గూర్చి అలాంటి శ్రద్ధ ఉండి బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి ఒక పేరు ఉంది. ఈరోజు నేను ఇందాక మీరు చదివిన వాక్య భాగాన్ని బట్టి మన దేవునికి ఒక పేరు ఉంది. మీరు గెస్ చేసి త్వరగా చెప్పగలరా? ఈరోజు చదివిన 6వ అధ్యాయం 5, 6, 7 వచనాల నుంచి మీరు చదివారు. దాన్ని గూర్చి మీకు ఆలోచిస్తే మన దేవునికి ఒక పేరు ఉంది. ఆ పేరేంటో మీకు అర్థమవుతుందా? సృష్టికర్త. చెప్తారా ఒకసారి మళ్ళీ? సృష్టికర్త అని ఎవరిని అంటారు అంటే, ఏదైనా సృజించిన వ్యక్తిని సృష్టికర్త అంటారు. ఏదైనా సృష్టించిన వ్యక్తిని, ఏదైనా క్రియేట్ చేసిన వ్యక్తిని మాత్రమే సృష్టికర్త అని పిలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏమేమి సృజించాడు అని మనం ఆలోచిస్తే, మీరు బైబిల్ గ్రంథం తీయాల్సిన అవసరం లేదు, నేనే చెప్తున్నా. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది సండే మెసేజ్ కాదు కాబట్టి నేను గబగబా చెప్పుకుంటూ వెళ్ళిపోను. బైబిల్ స్టడీ కాబట్టి కొంచెం విపులంగా మనం నేర్చుకుందాం. బైబిల్ స్టడీ అంటే బైబిల్ని గురించి స్టడీ చేయటం, తిరిగి మనం మాట్లాడుకోవటం ఈ విధంగా ఉంది అని. సండే మెసేజ్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోవటం, కొంచెం నిదానంగా వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఏమేమి సృజించాడు, ఎందుకు ఈయన సృష్టికర్త అని పిలువబడ్డాడని మనం ఆలోచిస్తే, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. భూమిని ఆకాశములను సృజించాడు. భూమి మీద పక్షులను దేవుడు సృజించాడు. ఆకాశములో ఎగిరే పక్షులను దేవుడు సృజించాడు. సముద్రములను సృజించాడు. భూమి మీద జంతువులను మాత్రమే కాదు, జలచరములలో, అందులో కూడా జలములలో కూడా ఉండే జలచరములను దేవుడు సృజించాడు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని సృష్టించాడు. రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను దేవుడు సృజించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ దేవుడు సృజించాడు. వీటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తే మన దేవుడు ఎంత అనంత జ్ఞానం మనకు అర్థమైంది. భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఆకాశములో ఉండవలసినవి అక్కడవే ఉంచేశాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఎప్పుడు కిందకు వచ్చి వెళ్ళలేదు. దేవుడు పెట్టిన స్థలంలో అక్కడే ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అక్కడే ఉన్నాయి. భూమి మీద జంతువులు, సపోజ్ ఎలిఫెంట్ ఒకసారి ఆకాశంలో అలా ఫ్లై అవుతూ ఉంటే రెక్కలుండి ఎలా ఉంటుందండి? అంత వెయిట్ ఉన్న జంతువు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది చూడటానికి. అదే ఒక చిన్న పిట్ట, అందమైన పిట్ట ఆ గాలిలో రెక్కలు ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. గాడ్స్ క్రియేషన్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని సృజించాడు. ఇంకా అంతేనా? ఇంకా ఏమైనా సృజించాడా అని మనం ఆలోచిస్తే, ఆఖరిగా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. యేసయ్య ఎలాగుంటాడో తెలీదు. దేవుడేమో ఏది పిక్చర్ పెట్టుకోవద్దన్నాడు, ఏ ఫోటో పెట్టుకోవద్దన్నాడు అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఏదైనా యేసయ్యది ఒక ఫోటో ఇవ్వండి, మా ఇంట్లో మేము పెట్టుకుంటాము. చాలా మంది అడుగుతూ ఉన్నారు, మీ యేసయ్య ఎలా ఉంటాడు అని చెప్తే చెప్పండి. మన పోలిక చొప్పున మన స్వరూపమందు, అంటే యేసయ్య కూడా మనలాగే ఉంటాడు. ఆయన స్వరూపంలోనే మనల్ని చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. వీటన్నిటినీ సృజించిన తర్వాత తన పోలిక చొప్పున, ఎందుకని తన ఓన్ ఇమేజ్లో మనల్ని చేసుకున్నాడు అంటే ఆయనలాగా ఉండాలని చేసుకున్నాడంట. మన పిల్లలు మనలాగా ఉంటే ఎంత సంతోషం కదా. సోనుని సేమ్ ఇంకా ఎస్తేర్ లాగే ఉంటాడు సోను అంటే నాకు ఎంత సంతోషమో. మీ పిల్లలు మీ పేరు పెట్టి పలానా వాళ్ళు మీలాగే ఉంటారు, మీ అమ్మాయి సేమ్ నీలాగే ఉంటుంది, ఎంత సంతోషమో.
దేవుడు ఆయనలాగా ఉండాలి అని మనల్ని సృజించుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు ప్రభువును గూర్చి ఎలా వాళ్ళు వ్యక్తపరిచారో, దేవుడు ఏమో ఇన్నాడో మీరు చెప్పండి అంటే తలా ఒక్కొక్క మాట చెప్పేస్తారు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన పోషించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, అద్భుతములు చేసే దేవుడు అని మిమ్మల్ని ఒక్కొక్కరు లేపితే తలా ఒక్కొక్క మాట అవలీలగా చెప్పేస్తారు. ఆయన ఎలాంటి దేవుడో చెప్పండి అంటే. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు ఆయనను గూర్చి ఏం వివరించారో ఒక 4-5 మాటలు చెప్పి ముందుకు వెళ్తా. త్వరగా చదవండి. ఆదికాండము 14:19. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు. హల్లెలూయా. చాలండి. మెల్కీసెదెక్ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో సండే దైవజనులు వాక్యం చెప్తూ ఉంటే విన్నాము. మెల్కీసెదెక్ అనే వ్యక్తి అంట అబ్రహాము యొద్దకు వచ్చి అబ్రహామును ఇలా ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. చెప్పాలంటే ఆయన యాజకుడు. ఇదిగో వచ్చి అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా నేను దీవిస్తూ ఉన్నాను, ఇది మొదలుకొని నీకు ఇక ఆశీర్వాదమేనయ్యా అని చెప్పలేదు. కానీ ఆ యొక్క మెల్కీసెదెకు దేవుని సన్నిధిలో అబ్రామును ఆశీర్వదించే విధానము ఎంత ప్రత్యేకముగా ఉన్నదో చూడండి. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక. ఈ దేవుడు ఎవరంట? భూమి ఆకాశములను సృజించిన దేవుడు అని మెల్కీసెదెకు కోట్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరంటే ఈ దేవుడు? భూమి ఆకాశములను సృజించిన దేవుని నామములో సర్వోన్నతుడైన దేవుని నామం అంటే ఉన్నతమైన స్థలములలో నివసించే ఆ సర్వోన్నతుని వలన నీవు ఆశీర్వదింపబడుదుగాక. మీరు ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు ఇలా చెప్పండి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడును గాక. వాక్యానుసారంగా ఉంటుంది. అప్పుడు దేవుడు కూడా తన వాక్యాన్ని ఎత్తి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దీవెన విడుదలయ్యిద్ది. హల్లెలూయా. మెల్కీసెదెక్ అలాగే అంటున్నాడు. గొప్ప యాజకుడు అండి ఆయన. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించేస్తున్నా, ఇది మొదలుకొని నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పలా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన సర్వోన్నతుడైన ఆ దేవుని వలన, ఉన్నత స్థలంలో నివసించే ఆ దేవుని వలన నీవు ఆశీర్వాదము నొందుదుగాక. ఇంకొక వచనాన్ని చూద్దాం. ఆదికాండం 14:23 చదవండి. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. చాలండి. సొదొమ రాజుతో అబ్రహాం అంటూ ఉన్న ఒక మంచి మాట. యుద్ధమునకు వెళ్ళారు. మరి సొదొమ గొమొర్ర ఆస్తులు వేరే రాజులు తీసుకెళ్ళిపోతే ఒక వ్యక్తి వచ్చి, అబ్రహామా ఇలా జరిగింది, నీ సహోదరుడైన లోతును కూడా పట్టుకెళ్లారు, లోతు ఆస్తిని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అంటే అబ్రహాము తన పని వాళ్ళను తీసుకుని వెళ్ళి యుద్ధము చేసి ఆ యొక్క ఆస్తిని తిరిగి తీసుకుని వచ్చిన తర్వాత సొదొమ గొమొర్ర రాజు అంటాడు, నువ్వు యుద్ధం చేసి జయించావు కాబట్టి ఈ మనుషులనైతే నాకివ్వు, ఈ యొక్క ఆస్తిని మొత్తం నీవే తీసుకో అంటే అబ్రహాం అంటూ ఉన్నాడు, లేదు నేను తీసుకోను, నీ దగ్గర ఈ ఆస్తి ఎందుకు నేను తీసుకోనో తెలుసా? రేపొద్దున ఇదిగో నేనిచ్చిన ఆస్తిని బట్టి అబ్రహాము ధనవంతుడయ్యాడు. ఆ మాట రాకూడదు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేతనే ఆశీర్వాదం. ఇంకా గట్టి చెప్తామండి. హల్లెలూయా. సర్వోన్నతుని వలననే ఆశీర్వాదం. మనం అనుకుంటాం ఎవరైనా ఏమైనా ఇస్తే మనకు ఆశీర్వాదం అదే అనుకుంటాం మనం. కానీ ఈ యొక్క అబ్రహాం అంటూ ఉన్నాడు, లేదు నీవిచ్చేది నేను తీసుకోను, ఈవెన్ చిన్న నూలు పోగు కూడా దాంట్లో నుంచి నాకొద్దు, చెప్పుల వారు కూడా నాకొద్దు. ఎందుకంటే రేపు పొద్దున ఆ సొదొమ రాజు ఇచ్చిన ఆస్తిని బట్టి అబ్రహాము ఆస్తిమంతుడయ్యాడు అని ఆయనకు మహిమ రాకూడదు. భూమి ఆకాశములను సృజించిన ఆ దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అని దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా మిమ్ముల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11-12 త్వరగా చదవండి.
దినవృత్తాంతాల 2వ గ్రంథము 2వ అధ్యాయం 11, 12. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములను ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక. హల్లెలూయా. తూరు రాజైన హీరాము అనే ఒక వ్యక్తి, ఈయన కూడా రాజే, కానీ సొలొమోను రాజునకు ఒక ఉత్తరం రాస్తూ అంటూ ఉన్నాడు. ఆయన పలుకుచూ ఉన్న మాట ఏంటంటే, యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానము తెలివి బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక. హల్లెలూయా. దావీదుకి ఒక కుమారుణ్ణి దేవుడు దయచేశాడు, బుద్ధినిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, ఎలా కట్టాలో వాటన్నిటినీ నడిపిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు ఎవరంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా. హల్లెలూయా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత దేవుడు మిమ్మును ఆశీర్వదించును. ఆఖరిగా యెషయా గ్రంథం 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, చాలండి అక్కడి దాకా. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. హల్లెలూయా. ఎవరికి సృష్టికర్త అంటండి? ఆకాశములకు సృష్టికర్త. ఆయన భూమిని కలుగ చేసి దానిని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. చూడండి, ఈ భూమిని మనము చూసినప్పుడు ఒకానొకప్పుడైతే దానికైతే ఆకారము లేదు, కానీ ఇప్పుడు ఆకారముగా దాన్ని సృజించాడు దేవుడు. అలాగే మన అందరికీ నివాస యోగ్యముగా ఉండటానికి దేవుడు దాన్ని సిద్ధపరిచారంట. చూడండి, ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ఈ భూమి మీద మనము జీవిస్తున్నా, ఈ భూమి ఎలా మోస్తుంది అనుకుంటున్నారు మీరు? తర్వాత ఇంకొక వచనం కూడా చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది. యెషయా 51:13. బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? చాలండి. భూమి పునాదులను వేసిన యెహోవాను. మన ఇంటికి పునాదులు వేసామా లేదండి? పునాదులు వేసే కట్టుకున్నాం మన ఇళ్ళన్ని. పునాదులు వేయకపోతే రేపొద్దున ఏ గాలి వచ్చినా పడిపోవటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మన ప్రతి ఇంటికి మనం పునాది వేసి ఇంటిని ఎలా మనం కట్టుకున్నామో, దేవుడంట ఈ భూమికి పునాదులు వేశాడంట. అమ్మో, ఇంత పెద్ద భూమికి ఎంత పెద్ద పునాది వేశాడో ఆయన. ఈ అండర్ గ్రౌండ్ లో మనం చూస్తే మనకు అర్థమైంది, ఎక్కడికి వెళ్ళినా భూమి ఉంది కదండి. ఎన్ని దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచం అంతా మనము చూస్తే, ఇదంతా భూమే కదా. ఇంత పెద్ద భూమికి ఆయన పునాదులు వేశాడంట. ప్రభా, ఈ భూమిని బట్టి నీ కృతజ్ఞతలని మీరు ఎప్పుడైనా చెప్పారా అంటూ ఉన్నాడు. నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచెదవా? ఈ భూమికి పునాదులు వేసిన ఈ దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు మరచిపోతావా? ఆఖరిగా ఇంకొక వచనాన్ని చూసి ముందుకు వెళ్దాం. అదే యెషయా గ్రంథం 43:15. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. చాలండి. ఇశ్రాయేలీయులను సృజించింది ఆయనేనంట. సపోజ్ మీరు యవన బిడ్డలు చాలా మంది ఉన్నారు ఇక్కడ, కొద్దిమంది ఈ బల్బ్ ఎవరు తయారు చేశారు అనగానే వెంటనే పేరు చెప్పేస్తారు. ఎవరు చేశారు?
చెప్పేస్తారు. ఈ ఫ్యాన్ ఎవరు తయారు చేశారు అనగానే చెప్పేస్తారు. లేదంటే ట్రైన్ ఎవరు ఇన్వెంట్ చేశారు అనగానే చెప్పేస్తారు. ప్రతిదాని వెనకాల ఎవరు తయారు చేశారో దాని వ్యక్తిని మీరు చెప్పేస్తారు. నిన్ను సృజించింది ఎవరు అనగానే, జోయల్ నిన్నెవరు సృజించారు? జీససేనా? నిజంగా? ఓకే. అలాగే పిల్లల్ని అడిగితే, అంకిత నిన్నెవరు క్రియేట్ చేసింది? జీససేనా? మమ్మీ డాడీ కాదా? అసలు మమ్మీ డాడీ అనేది వాళ్ళకి ఐడియాలోకి కూడా రావట్లేదు చూడండి. ముందు జీసస్ అంటున్నారు. ఎవరు మిమ్మల్ని తయారు చేశారు అనగానే జీసస్ అంటున్నారు. మనము చెప్తాము మిమ్మల్ని ఎవరు తయారు చేశారు విజయ్ కుమార్ సిస్టర్ అనగానే దేవుడేనండి అని చెప్తారు. కానీ ఒక ఆశ్చర్యమైన మాట ఏంటంటే, ఈ బల్బు ఎవరు ఇన్వెంట్ చేశారు, ఈ బల్బుని ఎవరు కనిపెట్టారు అనగానే పేరు చెప్పేస్తాం కదా. ఈరోజు నిన్ను సృజించినది ఎవరు అనగానే యేసయ్య పేరు చెప్పేస్తాం. కానీ మన క్రియల్లో అలాంటివి కనబట్టలేదండి. అదే బాధ కలిగిస్తుంది దేవునికి. నన్ను సృజించిన వాడు నా యేసయ్యే అంటూ ఉన్నాం, కానీ క్రియల ద్వారా దాన్ని మనము బయలుపరచట్లేదు. యోనా గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతారా? యోనా 1:9. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను కనుక. చాలండి అక్కడి దాకా. ఈయన అంటూ ఉన్నాడు, యోనా గురించి మీ అందరికీ బాగా తెలుసు. దేవుడు ఒక రోజున వచ్చి ఆ నినివే పట్టణ ప్రజలు వారి పాపము నా దృష్టికి చాలా ఘోరముగా ఉన్నది, దాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి యోనా ప్రకటించు, నినివేకి నువ్వు వెళ్ళాలి అర్జెంటుగా అంటే, ఈ యోనా ఏం చేస్తాడు తెలుసా? నేను వెళ్ళను, నినివేకు మాత్రం నేను వెళ్ళను అని చెప్పేసి దేవుని మాటను ధిక్కరించేసి తర్షీషుకు వెళ్తాడనమాట. ఆ తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కేస్తాడు. ఆ ఓడ ఎక్కిన తర్వాత చక్కగా అందరూ ప్రయాణికులు అందరూ కూర్చొని ఉన్నారు. ఈయన మాత్రం ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆ యొక్క ఓడ అడుగు భాగమునకెళ్ళి హ్యాపీగా సంతోషంగా నిద్రపోతున్నాడు. అలా ఎలా వస్తుందో అంత నిద్ర నాకైతే అర్థం కాలేదు. దేవుని మాటను వ్యతిరేకించి, దేవుని ఆజ్ఞకు లోపడకుండా, దేవుని ఆజ్ఞను తిరస్కరించి వెళ్ళిపోతూ ఉన్నాడు. కనీసం లోపల బాధ కూడా లేదేమో, దేవుడు ఒక ప్రాంతం చెప్తే మరి ఒక ప్రాంతానికి నేను వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఆ బాధ కూడా లేదేమో. చక్కగా సంతోషంగా, మనం ఎప్పుడు కంటి నిండా మనకి నిద్ర పట్టిద్దండి. మనకు మనశ్శాంతిగా ఉన్నప్పుడు అంతా ఓకే, పరిస్థితులు అంతా ఓకే అన్నప్పుడు కంటి నిండా నిద్రపోతాం. మనసంతా బాధగా ఉన్నప్పుడు, మరి శరీరం అంతా అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలమా? అసలు నిద్ర పట్టదు. ఏదైనా మనకు రోగం ఉన్నప్పుడు ఆ రోగం తగ్గే వరకు మనసంతా అక్కడే ఉంటుంది. అయ్యో నాకు ఇలా ఉందే, నాకు ఇలా ఉంది, అయ్యో నా పిల్లలు ఇలా ఉన్నారే, నా పిల్లలు ఇలా ఉన్నారా అనే బాధతో నిద్ర కూడా పట్ట. చూడండి, యోనా మాత్రం మరి ఓడ అడుగునకు వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు ఒక భయంకరమైన తుఫాను వచ్చేసింది. వీళ్ళందరూ ఓడ నావికుడు కానీ ఆ ప్రయాణికులు అందరూ భయపడిపోతూ ఉన్నారు. భయపడి వాళ్ళు తీసుకెళ్తూ ఉన్న షిప్పులో ఉన్న సరుకులన్నీ బయటపడేశారు మొత్తం. ఎంత ఖరీదమైన ఏమైనా ప్రాణాలు ముందు రక్షించుకుంటే చాలు, ఆ సరుకులతో నాకేముందని చెప్పేసి అన్ని తీసి బయటపడేశారు. అయినా తగ్గలా తుఫాను. ఈలోపు వీళ్ళందరూ అనుకున్నారు, ఎందుకో కిందకెళ్ళి చూస్తే నిద్రపోతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఓయి నిద్రపోతా, లెగిసిరా బయటికి, నీ దేవుడు ఎవరో నీ దేవుణ్ణి ప్రార్థించుకో, ఇంకా కాసేపట్లో ఈ సముద్రంలో మునిగిపోయి అందరూ చనిపోబోతున్నాం లే అని చెప్పేసి, ఓ నిద్రపోతా లే అని చెప్తారనమాట వాళ్ళు. లెగిసి వచ్చాక ఓ పని చేద్దాం, ఇంత మనము సరుగులు పడేసినా ఏం జరిగినా ఈ తుఫాన్ తగ్గట్లేదు కదా, వెంటనే మనం ఒక పని చేద్దాం, చీట్లేద్దాం, ఈ లాటరీ ద్వారా ఎవరి పేరు వస్తే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పేసి అందరి పేర్లు రాసి చీటేస్తే ఈ యోనా పేరు మీదుగా వస్తుంది అనమాట.
ఏంటి నీ పేరు వచ్చింది కదా, ఏంటి నీ సంగతి, నువ్వు అసలు ఎవరు, నీ అడ్రస్ ఏంటి, ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో చూడండి. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడు అని చెప్తూ ఉన్నాడు అనమాట. నేనెవరంటే నేను హెబ్రీయునండి, ఈ సముద్రానికి సృష్టికర్త ఎవరో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉన్నాడు. వాళ్ళు ఏమనుకోవాలి? ఈ సముద్రానికి సృష్టికర్త ఎవరో నాకు తెలుసు, ఈ భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను సేవిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి ఈయన క్రియలు మాత్రం ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయి చూడండి. నీ సృష్టికర్త ఎవరు, నిన్ను సృజించింది ఎవరు అనగానే యేసయ్య పేరు మనం వెంటనే చెప్పేస్తాం. కానీ మన క్రియలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మన క్రియలు ఈయన దేవుడు అనే మహిమ రాదనమాట. యోనా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడా? చెప్తూ ఉన్నాడు, భూమి ఆకాశములకు సముద్రములకు దేవుడైన యేసయ్య, ఆ యొక్క యేసయ్య బిడ్డనయ్యా అని చెప్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఇలాగా ఆ దేవుని మాట వినకుండా నేను పారిపోతున్నానంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు నీ పేరు వచ్చిందిగా, ఎత్తి నన్ను సముద్రంలో పడేసేయండి. సముద్రంలో పడేసిన వెంటనే ఆ తుఫాను నిమ్మలించిందంటే చూడండి. దేవుని మాటకు ఎప్పుడైతే ఎదురాడి వెళ్తామో, దేవుని మాటను మనము ధిక్కరించి వెళ్తామో ఆ సమస్యల్లో ఎవరు తప్పించలేరండి. ఆఖరికి దేవుడే కరుణించాలి. మళ్ళీ ఆ చేప కడుపులోకి, అగాధములోకి, ఆ నాచులోకి వెళ్ళిపోయి, ప్రభువా నన్ను రక్షించయ్యా, నేను ఇక చనిపోయే పరిస్థితిలో నేను ఉన్నాను, సముద్ర అగాధములో ఈ నాచులో ఇరుక్కుపోయి ఉన్నానయ్యా, బయటకు వస్తానో లేదో అన్న నిరీక్షణ కూడా నాకు లేదయ్యా అని అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడే మళ్ళీ రక్షించాల్సి వచ్చింది. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. ఇజ్రాయేలు వారు తమకే నగర్లను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు. చాలండి. ఇశ్రాయేలీలంట తమ కొరకు మంచి నగరములను కట్టించుకొని సృష్టికర్తను మర్చిపోయారంట. ఇజ్రాయేలు జనాంగాన్ని సృజించింది ఎవరండి? దేవుడే కదా. తన స్వహస్తాలతో తన ప్రజలైన ఇశ్రాయేల్ని దేవుడు సృజిస్తే ఈ ఇశ్రాయేలీలంట భూమి మీద మంచి మంచి నగరాలను వారి కొరకు కట్టుకొని వారిని సృజించిన ఆ సృష్టికర్తనే మర్చిపోయారంట. ఈరోజు మనం అనుకుంటాం, అయ్యో ఎంత భయంకరులు కదా వాళ్ళు ఇశ్రాయేలీలు అనుకుంటాం. మనం భూమి మీదకి వచ్చి మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనల్ని మనం కూడా ప్రశ్నించుకుందాం. దేవుని చేత సృజించబడిన మనము ఈ భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీద నువ్వు కొంతకాలం ఉండి వెళ్ళాలి అంటే ఈ భూమే సర్వస్వం అనుకునే ప్రజలు ఎంతమంది లేరండి? చక్కగా అందమైన గృహాల్ని కట్టుకుంటున్నాం. దేవుడు మనల్ని నిండారులుగా దీవించాడు, ఆశీర్వదించాడు. అన్ని ఏమీ తక్కువ లేకుండా మన గృహంలో అన్ని ఇచ్చాడు. హ్యాపీగా, లగ్జరీగా, ఇదే పర్మనెంట్. మనం మర్చిపోలేదా అది యేసయ్యని? ఎన్నిసార్లు మర్చిపోలేదండి? దేవుడిచ్చిన సుఖానికి అలవాటు పడిపోయి మనము కష్టాన్ని ఇష్టపడలేక మనం మర్చిపోలేదా? ఇశ్రాయేలీలు భూమి మీదకి వచ్చంట తమ కోసం మంచి నగరాలను కట్టుకొని దేవుణ్ణి మర్చిపోయారంట. ఇంకొక భయంకరమైన మాట చదవండి, మన హృదయాన్ని గుచ్చుకునే మాట. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఎంత భయంకరమైన మాట అండి. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. మీకేమర్థమైంది ఈ మాట ద్వారా? త్వరగా చెప్పండి, ఫాస్ట్గా ఎవరో ఒకళ్ళు. మళ్ళీ చెప్తున్నా మాట, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. మీకేమర్థమైంది ఈ మాట ద్వారా? సృష్టికర్తను ప్రజలు విడిచిపెట్టేశారంట. ఎవని చేత సృజించబడ్డారో ఆ సృష్టికర్తను విడిచిపెట్టేసి ఆ సృష్టికర్త సృజించిన వాటిని పూజించటం ప్రారంభించారంట. ఉదాహరణకు ఆ పై వచనాన్ని చదువుదాం.
21 నుంచి నేను చదువుతున్నా చూడండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రజలంట దేవుని చేత సృజించబడిన ప్రజలు ఆ సృష్టికర్తను సేవించాల్సింది పోయి, ఆ సృష్టికర్తను పూజించాల్సింది పోయి, ఆ సృష్టికర్తకు ప్రార్థన చేయాల్సింది పోయి ఏం చేశారంట? దేవుడు సృజించిన వాటిని. ఈ రోజున పక్షుల్ని ఎంతమంది పూజించట్లేదంటే, పూజిస్తున్నారా లేదా? పక్షుల్ని పూజిస్తున్నారా? పశువుల్ని పూజిస్తున్నారు, పురుగుల్ని పూజిస్తున్నారు కొంతమంది. ఈ సృష్టిని పూజిస్తూ ఉన్నారు. సృష్టిలో ఉన్న వాటన్నిటిని దేవుడు, సూర్యుని, చంద్రుణ్ణి, ఈ సృష్టిలో దేవుడు ఏమైతే సృజించాడో వాటన్నిటిని దేవునిగా, దేవునికి ఎంత మనసు బాధ కలుగుతుందో. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును. ఈ రోజున క్రైస్తవులని పిలువబడే దేవుని బిడ్డలు కూడా, మీరు నమ్మరండి, క్రైస్తవులమని పిలువబడే దేవుని బిడ్డలు కూడా అనేకమైన వాటి మీద విశ్వాసం ఉంచి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడనేది మర్చిపోయి, ఏమో కానీ ఏం అర్థం కావట్లేదు కానీ ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఎవరన్నా సోది చెప్తామమ్మ సోది చెప్తామని వస్తే అమ్మ రా ఏంటి అంటే, పలానా సమస్య నాకేం అర్థం కావట్లా, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాను, ఏ సమాధానం దీని విషయం చెప్పు. ఒక 5 కేజీలు బియ్యం పోయి చెప్తాను, నీకు బాగా లేదు, అక్కడి నుంచి అది వస్తుంది, ఇక్కడి నుంచి ఇది వస్తుంది. ఆమె చెప్పి వెళ్ళిపోగానే ఇప్పటి వరకు ఇక్కడ ఈవిల్ స్పిరిట్స్ ఉండవు ఈమె దగ్గర. ఎప్పుడైతే ఆమె చెప్పేసి వెళ్ళిందో లేనిపోయిన దుష్ట శక్తులన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట. అంటది చెప్పింది జరిగిద్ది 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 జరిగిద్ది. తీరా చూస్తే ఏం జరిగిద్ది? ఏం జరగదు. జరగకపోగా ఈవిల్ స్పిరిట్స్ వచ్చాయిగా, అవి పని చేస్తూ ఉంటాయి. అవి పోవటానికి మళ్ళీ చాలా టైం పట్టిద్ది. ఏదో జరిగిద్దని నేను అనుకున్నాను ప్రభువా అని మళ్ళీ దేవుని దగ్గర మొరపెడితే అప్పుడు దేవుడే సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు అనేక మంది అన్యమైన వాటి మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. ఇంకా కొంతమందిని చూడండి, మనకు బాధ అనిపించే విషయం ఏంటంటే, సృష్టికర్తను మర్చిపోయారు ప్రజలు. ఏదో ఒక రాయి తీస్తారు, ఒక షేప్ ఉంటుంది, ఒక వెరైటీ. నేనైతే మా ఊర్లో చూసా, ఏమి లేదు, అక్కడ దారిలో పడిన ఒక గుండ్రాయి లాగా ఉంటుంది, ఆ రాయిని తీశారు, పెట్టేశారు, అక్కడ పసుపు కుంకుమ పెట్టారు, ఇదే దేవుడు అన్నారు. ఇంకా ఊరంతా మొదలేశారు అనమాట. ఎవరో దారిన పోయే దాని ఒక రాయి తీసి అక్కడ పెట్టాడు, ఇదే దేవుడు, దానికి ఒక పేరు పెట్టేశారు. సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద జాతర అది. హల్లెలూయా. చూడండి ప్రజలు ఎట్లా మారిపోయారు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు, తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు. నా చేత సృజించబడిన ఈ బిడ్డలు మరి సృష్టమును పూజిస్తూ ఉన్నారు కదా. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా. అసలు నా టైటిల్ ఈరోజు, సృష్టికర్తకు నీ వలన సంతాపమా లేక సంతోషమా? ఇంతకీ సంతాపం అంటే ఏంటో తెలుసా మీకు? బాధ. సంతాప సభ ఎప్పుడు పెడతాం బ్రదర్? మోజస్ బ్రదర్, సంతాప సభ ఎప్పుడు పెడతాము? కరెక్ట్. సంతాప సభ ఎప్పుడు పెడతామంటే, ఎవరైనా చనిపోయినప్పుడు పలానా వారి సంతాప సభ అని పెడతాం. అసలు సంతాపం అంటే ఏంటంటే గ్రీఫ్ అనే అర్థం. కండోలెన్సెస్ అంటాం కదా, దుఃఖము, వేదన. బైబిల్ గ్రంథంలో దేవునికి సంతాపము కలిగించిన ఒక జనాంగం ఆ మాట చెప్పి నేను ముగించేస్తా. కీర్తనల గ్రంథము త్వరగా చదవండి. 78:41. 78 అందరు తీయండి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన. ప్రతి ఒక్కరూ చదవగలిగిన ప్రతి ఒక్కరూ తీయండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు అందులో ఉన్నాయి. చదవండి. 41. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. చాలండి. మాటి మాటికి వారు దేవుని ఏం చేశారంట? మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి ఏం చేశారు?
ఎవరండి వీళ్ళు? మాటి మాటికి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పద్దాకలు చెప్పాలా నీకు? మాటి మాటికి నేను చెప్తూ ఉన్నా, నీకు అర్థం కావట్లేదా? పద్దాకల మాటి మాటికి అంటే ఎన్నిసార్లు చెప్పాలి అని. ఇశ్రాయేలీలండి దేవుడు అంటూ ఉన్నారు. ఆ పైన కూడా 40వ వచనంలో అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము. ఎంత భయంకరమైన మాటలండి ఇవి. అప్పుడప్పుడు కాదు, కొంతమంది చూడండి, మనుషులు మనల్ని అప్పుడప్పుడు బాధ పెడతారు కొన్ని మాటలతో. అప్పుడప్పుడే పద్దాకల బాధ నేను ఎప్పుడైనా మిమ్మల్ని బాధ కలిగించి ఉంటే ఎప్పుడో అప్పుడప్పుడే. నా గురించి పద్దాకలు మీరు చెప్పలేరు, పాస్టమ్ గారు పద్దాకల మాటి మాటికి నాకు బాధ కలిగించారని చెప్పలేరు. పాస్టమ్ గారు పలానా రోజు ఈ మాట అన్నారు, నా హృదయం చాలా బాధపడింది అని చెప్పేసి ఎప్పుడో చెప్పిన మాటలు చెప్తారు. పద్దాకల మీరు నన్ను బాధ పెట్టరు, నేను మిమ్మల్ని బాధ పెట్టను. కానీ ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, మాటి మాటికి నన్ను విసిగించారు, మాటి మాటికి నన్ను శోధించారు, మాటి మాటికి నాకు సంతాపము. ఒక భయంకరమైన మాట అదే అధ్యాయంలో నేను చదువుతున్నా, మీరు రండి నాతో పాటు. 12వ వచనం చదువుతున్నా. ఐగుప్తు దేశంలోని సోయని క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ఆకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఇటు చూస్తారండి, దేవుడంట ఇశ్రాయేలీయులకు ఐగుప్తు నుంచి తీసుకుని బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎర్ర సముద్రము ఎదురైంది వాళ్ళకి సమస్య. ఆ సమస్య ఎదురైనప్పుడు వీళ్ళు అంటూ ఉన్నారు కదా మోషేని, ఐగుప్తులో మాకు సమాధులు లేవని నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావా? ఇక్కడికి అరణ్యంలో మేము చనిపోవాలనుకుంటూ ఉన్నావా? ఇంతగా భయంకరంగా పారే ఈ సముద్రము నుంచి మేము ఎలా బయటపడగలమో అని చెప్పేసి మోషే మీద తిరగబడుతూ ఉన్నారు. 430 సంవత్సరాలు అంత భయంకరమైన బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలీలను దేవుడు జ్ఞాపకం చేసుకొని బయటికి తీసుకొని వస్తే, ప్రభా నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చావయ్యా, నీకు స్తోత్రము అని చెప్పి కృతజ్ఞతలు చెల్లించాల్సింది పోయి, కృతజ్ఞతలు చెల్లించి ఇప్పుడు 430 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈ యొక్క ఎర్ర సముద్రం నుంచి మమ్మను దాటించడా? తప్పకుండా చేస్తాడని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సింది పోయి దేవుని బిడ్డలేనండి. చూడండి, మనం కూడా దేవుని బిడ్డలమే. మోషే మీద సనుగుతూ ఉన్నారు, అక్కడ లేవని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపుతావా? ఐగుప్తీలు అనుకుంటారు కదా, వాళ్ళ దేవుడిని తీసుకెళ్లి ఎర్ర సముద్రంలో ముంచేశాడు అందరినీ అనేసి. దేవుడు ఏం చేశాడంట, నీళ్లను గోడల్లాగా, ఇప్పుడు ఈ గోడ ఎలా ఉందో చూడండి, మనం కట్టిన గోడ, నీళ్లు ఎర్ర సముద్రంలో నీళ్లు ఇలా గోడల్లాగా నిలిచిపోయాయంటండి. దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూసారా? పగలు మేఘస్తంభంగా, ఎండ లేకుండా చక్కగా చల్లని వాతావరణంలో అరణ్యంలో నడవటానికి పగలు మేఘస్తంభంగా వచ్చాడంట ఆయన. రాత్రి ఏమో వెలిగివ్వటానికి అగ్ని స్తంభంగా, చీకటిలో అరణ్యంలో ఎటుపడిపోతున్నారో ఏమవుతుందో లేని అయోమయ పరిస్థితుల్లో అయితే లేరు, కానీ ఆ రాత్రికాల సమయంలో అగ్ని స్తంభంగా దేవుడు వాళ్ళని నడిపించాడు. దేవుడు అంత అద్భుతం చేసి ఆ ఎర్ర సముద్రం నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత దాహం 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 అని చచ్చిపోతున్నారు అన్నమాట. ఇంత ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నీళ్ళని ఇవ్వలేడా అండి? నీళ్ళు నీళ్ళు అని మళ్ళీ మోషే మీద సనగటం ప్రారంభించారు. బండను చీల్చి దేవుడు సముద్రములాగా నీళ్లు పారేయంట, నదుల్లాగా పారించాడంట దేవుడు ఆ యొక్క బండలో నుంచి. ఒకళ్ళ ఇద్దరా అండి? మా ఇంట్లోకి వచ్చి ఇప్పుడు నీళ్ళు ఇవ్వండి అంటే ఇంతమందికి నీళ్ళు ఇవ్వలేము, అసలే ఆ మిషన్ స్లో అయింది. ఒక గ్లాసు టుక్కు అని మెల్లగా వస్తుంది. మీరందరూ వచ్చి మాకు నీళ్ళు ఇవ్వండి అంటే, ప్రభా ఇంతమందికి ఎట్లా, అయ్యో గ్లాసు ఎప్పటికీ మేము ఇంతమందికి నీళ్ళు ఇచ్చేది అనుకుంటా నేనైతే. 10 లక్షల మందికి పైగా అరణ్యములో బండ నుంచి నీళ్లు నదుల్లాగా పారేయంట. అంత అద్భుతం చేస్తే అడుగు అడుగున
మళ్ళీ వెళ్ళారు ఒక చోట, నీళ్లు నీళ్లు అంటున్నారు. నీళ్లు వస్తే తీరా చేదు నీళ్ళు వచ్చాయి. ఆ చేదు నీళ్ళు వచ్చాయని సనుగుతూ ఉన్నారనమాట. మళ్ళీ మోషేతో దేవుడు మాట్లాడి ఆ మొక్కను తీసి ఆ నీళ్ళలో వేస్తే మధురమయ్యాయంట. మాటి మాటికి మాటి మాటికి అక్కడ ఉంటే బాగా తినేవాళ్ళం మేము, అన్నీ బాగా తినేవాళ్ళం. ఈ అరణ్యంలో ఏం లేదు, మాకు ఆహారం కావాలని మొత్తుకుంటుంటే ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నాను దేవుడు కురిపించాడంటే ఎన్ని రోజులు? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు 10 లక్షల మందిని పైగానే ఆశ్చర్య రీతిగా నడిపించాడండి ఆయన. మళ్ళీ అది తిని ఎప్పుడు ఈ సప్పటన్నమేనా, ఈ మన్నానే వస్తుంది, ఈ సప్పటన్నం తిని సస్తన్నమే, మాకు మాంసం కావాలి అంటున్నారంట. దేవుడు చూశాడు. ఈ మాట మనం చదివితే చాలా బాధ అనిపిస్తుంది. అదొక్క మాట చదవండి. 15 నుంచి చదవండి. అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. చాలండి. ఎవరి మీద తిరగబడ్డారంట? మోషే మీద కాదు. నాకు ఆ మాట చదివాక అమ్మో అనిపించింది ఒక్కసారి. మోషే మీద తిరగబడ్డా, దైవజనుని మీద తిరగబడి రాళ్లతో కొట్టినా అదొక ఇదేమో కానీ మహోన్నతుని మీద తిరగబడ్డారంటే దేవుని మీదే వాళ్ళు. చూడండి ఏ స్థాయికి వచ్చారు. నేను అనుకుంటా ఈ ఆది కాండము ఇవన్నీ నేను చదువుతూ ఉన్నప్పుడు ఐగుప్తీలలో ఫరోను దేవుడు ఏర్పాటు చేసుకొని, ఫరో ద్వారా దేవుడు మహత్కార్యములు అద్భుత కార్యములు, ఐగుప్తీలు ఫరో చూడటానికి అన్ని అద్భుతములు చేసిన వాళ్ళు కఠినపరచబడ్డారే, దేవుణ్ణి ఎరుగని అన్యులు వాళ్ళు అలా ఉన్న అదొకటి. కానీ నేను అనుకుంటా ఇజ్రాయేలు జనాంగము దేవుని చేత ఎంపిక చేయబడ్డ జనాంగము, దేవుడు అద్భుత రీతిగా బయటికి నడిపించిన ఈ జనాంగము పరిస్థితి ఏంటా అని నేను ఆలోచిస్తూ ఉన్నా. దేవుణ్ణి ఎరిగి దేవుని అద్భుత కార్యాలను చేసి కూడా మాటి మాటికి యెహోవాకు సంతాపము కలుగు చేశారంట. మహోన్నతుని మీద తిరగబడ్డారంట. దేవుడు చూశాడు. మాంసం అని చచ్చిపోతున్నారు. తినండి, ఎంత తింటారో. లేక మాంసం వచ్చేసింది కదా, ఆ పూరేళ్ళంట తినేసి ఇక్కడ దాకా వచ్చిందంట, అంగిటి దాకా తినేశారంట. చూశాడు దేవుడు. ఎందాక చూస్తాడండి ఆయన? సంతాపం కలిగిస్తే పర్లేదులే, నా దేవుడు ఏమంటలేదు నన్ను, నా దేవుడు చాలా భరిస్తున్నాడు, ఏం చేయడు ఆయన అనుకుంటూ ఉన్నామేమో మనం కూడా. ఒక రోజు వస్తుంది, ఆ దేవుని ఉగ్రత దినమున తాళదగిన వాళ్ళు ఎవరండి? దేవుని ఉగ్రతలో మనం తట్టుకోగలమా? ఇశ్రాయేలీలు సనుగుతూనే ఉన్నారు. దేవుని కృతజ్ఞతలు చెల్లించలేదు వాళ్ళు. ఆ మాంసం ఇంకా ఇక్కడ ఉండగానే కొన్ని వేల మంది అక్కడికక్కడే అరణ్యంలో రాలిపోయారంట. ఈ రోజున సృష్టికర్తకు నీ వలన సంతాపం కలుగుతూ ఉందా? నీ వలన సంతోషం కలుగుతూ ఉందా? బాధ కలిగించే కుమారుడు ఉంటే తల్లిదండ్రులకు ప్రతిక్షణమూ వేదనే కదా. అలాగే నీ వలన ఈ రోజున ఒక ప్రశ్న వేసుకొని ఈ స్థలంలో నుంచి వెళ్ళిపోదాం. నన్ను సృజించిన నా దేవునికి నా వల్ల ఏదైనా ఎక్కడైనా కొంచెమైనా సంతోషం కలుగుతుందా? లేదంటే నా దేవునికి నా వలన దుఃఖము కలుగుతుందా? ఇశ్రాయేలీయులే మాటి మాటికి నా దేవునికి నేను సంతాపాన్ని కలుగు చేసే బిడ్డ వల్లే నేను ఉన్నానా? బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు 1-2 ఉన్నారు. నేను ఇంకా అవన్నీ మీకు వివరించాను, అక్కడికి సమయం అయిపోయింది. దేవుణ్ణి సంతాప పెట్టిన వాళ్ళు, దేవుణ్ణి దుఃఖింపజేసిన వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలైతే, మాటి మాటికి సంతాపాన్ని కలుగు చేసిన ప్రజలు ఇజ్రాయేలీలైతే, దేవుణ్ణి సంతోషపెట్టిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు కొద్దిమంది. దావీదు మనందరికీ తెలుసు. దావీదు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా దేవుని చేత దేని నిమిత్తం భూమి మీదకు పంపబడ్డాడో ఆ పనంతా సంపూర్తి చేశాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వల్ల కూడా దేవునికి ఎంత సంతోషమో. ఆఖరిగా దేవుని కుమారుణ్ణి గూర్చి తండ్రి అంటాడు ఒక మంచి మాట, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను.
ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. ఎందుకని కుమారుని గూర్చి తండ్రి ఆ మాట చెప్పాడో మీకు తెలుసా? యోహాను సువార్త చదవాల్సిన అవసరం లేదు, 17:4 అనుకుంటా. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణము చేసి భూమి మీద నిన్ను మహింపరచాను. భూమి మీద దేని నిమిత్తం మనం పంపబడ్డామో సృష్టికర్త చేత, అవన్నీ దేవుడు మన ద్వారా నెరవేర్చే విధంగా. మరి ఆదికాండంలో చూసినట్లయితే నరులను సృజించినందుకు ఆయన సంతాపపడ్డాడంట, ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట. మరి ఈ రోజున నేను అనుకుంటా ఆ తరం అంతటిలో కూడా మరి అందరిని బట్టి దేవుడు సంతాపము నొందాడు, బాధపడ్డాడు. కానీ ఒక్క నోవహు మాత్రము దేవుని దృష్టికి యథార్థంగా, నీతిమంతుడుగా, ఆయన్ని సంతోషింపచేసే బిడ్డగా ఉన్నాడు. ఇంతకీ ఎప్పుడు ప్రభుకు మన వల్ల సంతోషము అంటే, ఆయన పని చేసినప్పుడు, విశ్వాసముతో మనం ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు అంతే. అంత తప్ప ఏం కోరుకోవట్లేదు దేవుడు, నీ నుంచి ఏమీ ఆశించట్లా. ఆయన మాట నువ్వు వినాలి, అప్పుడే ఆయనకి సంతోషం. మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలు మీరు చెప్పే ప్రతి మాట తూచే తప్పకుండా వింటున్నారంటే మీకు ఎలా ఉంటుంది? సంతోషమా కాదా? ఎంత సంతోషంగా ఉంటారు. భూమి మీద నాలాగా ఇంకెవ్వరు ఉండరు అనుకుంటారు. అలాగా దేవుని మాట వింటూ దేవుని సంతోషపెట్టే విధంగా మనల్ని ఆశీర్వదించును గాక.